రాజకీయాల్లో అంకెలు మాట్లాడతాయి. కొన్నిసార్లు అవి గెలుపును ఘనంగా ప్రకటిస్తాయి, కొన్నిసార్లు మాత్రం రాబోయే ప్రమాదాన్ని నిశ్శబ్దంగా హెచ్చరిస్తాయి. ఈరోజు మనం చూడబోయే చేవెళ్ల కథ ఆ రెండవ రకానికి చెందింది. ఇది కేవలం ఒక గెలుపు కథ కాదు, తెలంగాణ రాజకీయాల గుండెచప్పుడు నుండి వస్తున్న ఒక బలమైన హెచ్చరిక. హైదరాబాద్ మహానగరానికి అగ్ది పక్కనే ఉన్నా సరే, చేవెళ్ల 100% గ్రామీణ నియోజకవర్గం. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఇక్కడి ప్రజల జీవితాలు, వాళ్ల జీవనాధారం అన్నీ కూడా వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. అంటే ఇక్కడి నేలనుంచే వాళ్ల ఆశలు, ఆకాంక్షలు, చివరికి రాజకీయ తీర్పు కూడా పుడుతుంది. ఆ తీర్పును అర్థం చేసుకోవడం చాలా అవసరం. కేవలం 268 ఓట్లు. గెలుపుకీ ఓటమికీ మధ్య ఉన్న తేడా ఇంతే. ఆలోచించండి, ఇంత స్వల్ప తేడాతో వచ్చిన గెలుపుని అసలు విజయమని అనగలమా? లేక ఇది ప్రమాదాన్ని సూచిస్తున్న ఒక హెచ్చరిక గంట? ఈ 268 ఓట్ల వెనుక ఉన్న కథేంటో శోధించడమే ఈరోజు మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సరే, మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా చేవెళ్లలో ఈ విజయం ఎందుకు బలహీనంగా ఉందో చూద్దాం. తర్వాత అంకెలు మనకేం చెబుతున్నాయో విందాం. ఈ హెచ్చరిక వెనుక ఉన్న కారణాలను విశ్లేషించి మారుతున్న రాజకీయ పరిస్థితులని గమనిద్దాం. చివరగా మెరుగైన పరిపాలన కోసం ఒక ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముగిద్దాం. ముందుగా మనం ఈ నియోజకవర్గాన్ని, ఇక్కడి ప్రజలను కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ల జీవితాలే కల వాళ్ల తీర్పును ప్రభావితం చేసేది. ఇక్కడ చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. చేవెళ్ల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ బీసీ ఓటర్లే మెజారిటీ. సుమారు 24% ఎస్సీ జనాభా ఉంటే 8% ముస్లింలు, 2% ఎస్టీలు ఉన్నారు. ఈ సామాజిక సమీకరణాలు ఇక్కడి రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తాయో మనం ప్రత్యేకంగా గమనించాలి. మనం ముందే అనుకున్నట్టు ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ప్రజలంతా చిన్న కమ్మతాల్లో వరి, పత్తి పండిస్తూ జీవనం సాగిస్తారు. కాబట్టి స్వయం సహాయక బృందాలు, దళిత సంక్షేమం, రైతు బంధు లాంటి పథకాలే ఇక్కడ కీలకం. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు వరుసగా 3 సార్లు గెలిచారు. మరి ఇంత అనుభవం, ఇంత పట్టు ఉన్న నాయకుడికి ఇంత తక్కువ మెజారిటీ ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం మనకు అంకెల్లోనే దొరుకుతుంది. సరే, ఇక అస్సలు కథలోకి అంటే అంకెల్లోకి వెళ్దాం. 2023 ఎన్నికల ఫలితాలు కేవలం నంబర్లు కాదు, అవి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పులో ఒక స్పష్టమైన సందేశం దాగి ఉంది. ఈ పోలిక చూడండి. 2018లో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 56% ఓట్లొచ్చాయి. కానీ 2023 అది 38.7%కి పడిపోయింది. అంటే కేవలం 5 ఏళ్లలో 17%కి పైగా మద్దతు కోల్పోయారన్నమాట. ఇదేదో చిన్న మార్పు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ భూకంపం. 2023 ఫలితాలు చూస్తే ఓట్లు స్పష్టంగా 3 పార్టీల మధ్య చీలిపోయినట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తేడా నామమాత్రమే. కాని ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది బీజేపీ ఓట్ల పెరుగుదల. వాళ్లు అనూహ్యంగా పుంజుకుని పోటీని మరింత సంక్లిష్టం చేశారు. ఇది చాలా కీలకమైన విషయం. నోటాకి 1423 ఓట్లు పడ్డాయి. అంటే గెలుపు మార్జిన్ కన్నా 5 రెట్లు ఎక్కువ. దీనర్థమేంటి? ఫలితాన్ని మార్చేంతమంది ఓటర్లు బరిలో ఉన్న ఏ అభ్యర్థి తమకు నచ్చలేదని చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. ఇది ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిలువుటద్దం. మరి ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఎందుకు తగ్గింది? ఓటర్లు ఎందుకు పార్టీకి దూరమయ్యారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే అసలు సమస్య ఎక్కడుందో మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక డాక్టర్లాగా ఈ సమస్య మూలాల్లోకి వెళ్ళి చూద్దాం. ఈ పతనానికి దారితీసిన వ్యవస్థాగత లోపాలు ఏంటో ఒకటిగా పరిశీలిద్దాం. గుర్తుంచుకోండి, సమస్య వ్యక్తులతో కాదు, వ్యవస్థతో. ప్రధానంగా మనకు 4 కారణాలు కనిపిస్తున్నాయి. 1. స్వయం సహాయక బృందాలకు, దళితులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదనే తీవ్ర అసంతృప్తి. 2. గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. 3. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం, ప్రజలతో సంబంధాలు బలహీనపడ్డాయి. ఇక ఆఖరిది, నాయకుల, పార్టీ ఫిరాయింపులు. ఇవి కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఈ మ్యాప్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. ఈ అసంతృప్తి అనేది ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. ప్రతి మండలంలోనూ ఒక్కో రకమైన సమస్య ఉంది.
శంకర్పల్లి, షాబాద్లలో రైతులు నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. చేవల్ల, మొయినాబాదులలో దళిత సంక్షేమ హామీలు అందలేదని ప్రజలు కోపంగా ఉన్నారు. అంటే సమస్య విస్తృతంగా అన్ని చోట్లా ఉందన్నమాట. ఈ ఒక్క మాట స్థానిక నాయకత్వంపై నమ్మకం ఎంతలా దెబ్బతిందో చెబుతుంది. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే పార్టీ మారటంతో ఆయనను నమ్మిన ఓటర్లు, కార్యకర్తలు తీవ్రంగా నిరాశ చెందారు. ప్రజాజీవితంలో ఉన్నవారికి ఇది ఒక ముఖ్యమైన పాఠం. వాళ్లు చేసే ప్రతి పని, వాళ్లు మాట్లాడే ప్రతి మాట ప్రజాక్షేత్రంలో వారి గౌరవాన్ని, బాధ్యతను నిర్దేశిస్తుంది. ఇప్పటివరకు మనం నియోజకవర్గం లోపల ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు కాస్త బయటకొచ్చి రాష్ట్రస్థాయిలో మారుతున్న రాజకీయాలు చేవెళ్లపై ఎలాంటి ప్రభావం చూపాయో పరిశీలిద్దాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రజల్లో కొత్త అంచనాలు, కొత్త ఆశలు పుట్టాయి. అదే సమయంలో వ్యవసాయ సంక్షోభం, పెరిగిన పెట్టుబడి ఖర్చులు రైతులని బాగా దెబ్బతీశాయి. నీటి కొరతలాంటి సమస్యలు కూడా ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. వీటన్నింటి మధ్య వాట్సాప్ లాంటి టెక్నాలజీ మంచి చెడు సమాచారాన్ని చాలా వేగంగా గ్రామాల్లోకి తీసుకెళ్లింది. ఈ మొత్తం మార్పులో అత్యంత కీలకమైన అంశం బీజేపీ పెరుగుదల. 5 ఏళ్లలో 3% నుండి ఏకంగా 20% వారి ఓట్ షేర్ పెరగడమనేది చేవెళ్ల రాజకీయ సమీకరణాల్ని పూర్తిగా మార్చేసింది. ఇది బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును చీల్చడమే కాదు, పోటీని త్రిముఖపోరుగా మార్చేసింది. సరే, ఇప్పటిదాకా మనం సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి, పరిపాలనను మళ్లీ ఎలా గాడలో పెట్టాలి, దీనికోసం ఒక స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రణాళిక ఇప్పుడు చూద్దాం. మనం పరిపాలనను ఒక పెట్టుబడిగా చూడాలి. దానిపై మనకొచ్చే రాబడి డబ్బు కాదు, ప్రజల నమ్మకం. మనం చేసే ప్రతి పని, ఇచ్చే ప్రతి హామీ ప్రజల విశ్వాసాన్ని పెంచేలా ఉండాలి. పారదర్శకత, నిలకడ ఇవే ఆ నమ్మకానికి పునాదిరాళ్లు. ఈ ప్రణాళికలో 4 ముఖ్యమైన అడుగులు ఉన్నాయి. మొదటిది, నిర్వీర్యమైన బూత్ కమిటీలకు మళ్లీ జీవం పోయాలి. రెండవది, పెండింగ్లో ఉన్న హామీలను యుద్ధ ప్రాతిపదికన నెరవేర్చాలి. మూడవది, ప్రతి పంచాయతీకి వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడాలి, వాళ్ల సమస్యలు వినాలి. ఇక చివరిగా, ప్రజలతో సంభాషణను పునర్నిర్మించి వారికి భరోసా కల్పించాలి. ఈ డిజిటల్ యుగంలో ప్రజలతో మాట్లాడేటప్పుడు వారి వ్యక్తిగత గోప్యతను గౌరవించడం చాలా ముఖ్యం. వారి అనుమతి లేకుండా వారి ఫోన్ నంబర్లు వాడటం లేదా సందేశాలు పంపటం చట్టప్రకారం తప్పే కాదు, నైతికంగా కూడా సరియైనది కాదు. ప్రజల గౌరవాన్ని కాపాడినప్పుడే వాళ్ల నమ్మకాన్ని మనం పొందగలం. ఈ రోజుల్లో సరైన సందేశాన్ని ప్రజలకు చేరవేయాలంటే డిజిటల్ సాధనాల్ని వాడుకోక తప్పదు. వాట్సాప్ గ్రూపుల ద్వారా స్థానిక సమస్యలపై చర్చలు పెట్టడం, చిన్న చిన్న వీడియోల ద్వారా ప్రభుత్వం చేసిన మంచి పనులను చూపించడం, ప్రచారంలో ఉన్న అపోహలను తొలగించడం ఇవన్నీ చేయాలి. అంతేకాదు, మనం చేసే ప్రతి పనికి ఫలితం వస్తోందా లేదా అని కొల్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక చివరిగా, మనం కేవలం ఎన్నికల వ్యూహాలకే పరిమితం కాకుండా పరిపాలన యొక్క అసలు ఉద్దేశ్యం, దాని ప్రయోజనమేంటో చూద్దాం. మనం ఇప్పటిదాకా చూసిన ఈ విశ్లేషణ, ఈ డేటా అంతా కేవలం గెలుపు ఓటముల లెక్కల కోసం కాదు. ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలి, వారి సమస్యలను ఎలా పరిష్కరించాలి అనేదానికి ఇదొక మార్గదర్శి. పరిపాలన అంటే అధికారం చలాయించడం కాదు, అదొక బాధ్యత. ప్రతి ఒక్కరి గొంతును విని వారిని గౌరవించడమే నిజమైన ప్రజాస్వామ్యం. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.